తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కలెక్టర్లు అధికారులతో బెంగాల్ తుపానుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన సమాచారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరోవైపు ఏపీని బెంగాల్ తుపాన్ వణికిస్తోంది. ఇప్పటికే బెంగాల్ తుపాన్ తీవ్ర తుపానుగా బలపడింది. దీని ఎఫెక్ట్ తో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. తీరం వెంట గంటకి 100 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీస్తున్నాయి. ఈ తుపాన్ చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఇది సాయంత్రానికి చెన్నై సమీపంలో తీరం దాటుతూ బలహీనపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తుఫాను ప్రభావంతో భారీగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక విజయనగరం జిల్లాలోనూ బెంగాల్ ఎఫెక్ట్ కనపడుతోంది. బెంగాల్ తీవ్రతతో విజయనగరం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. గజపతి నగరం, మెంటాడ, బొంబపల్లి, దత్తిరాజేరు మండలాల్లో నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. వరి కుప్పల దగ్గర వాన నీరు చేరటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరోవైపు బెంగాల్ ఎఫెక్ట్ తో తిరుమలలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతూ ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల మొత్తం పొగమంచు దట్టంగా కమ్మేయటంతో చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. అటు ఘాట్ రోడ్లలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 2వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. dalam